నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం. నాలో భారమంటే ఏమిటంటే నువ్వు లేకపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరైతే ప్లేస్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9x16 మీద క్లిక్ చేసి ఇక్కడ కిందన అడ్వాన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ పెట్టి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో కింద లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన ఫోటో ఏదో ఒకటి, అంటే మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటో అనేది ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే 30 సెకండ్స్కి ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ పిఎన్జి ఫైల్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, దీన్ని ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇమేజ్ అనేది ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి మనం కొంచెం ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇలా బాగుంది కాబట్టి వీడియో ఫోటో ఇలా కొద్దిగా ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు పిఎన్జిని ఇలా 13 సెకండ్స్కి డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ సాంగ్ అనేది తీసుకోవాలి. ఓకే, నేనైతే ఈ సాంగ్ తీసుకుంటున్నాను. ఓకే, సాంగ్ మీద క్లిక్ చేయండి. సాంగ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ స్క్రాపింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి దీన్ని మీరు కింద నేమ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బిల్డింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద పెట్టుకోండి. స్క్రీన్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం మనం పైకి స్క్రోల్ డౌన్ ఇలా చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అందులోని మనకి థర్డ్ వన్ సాచురేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని 100 పెట్టుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా క్రాస్ తిప్పి దీన్ని మీకు నచ్చిన సైజులో అనేది సాంగ్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇలా సాంగ్ అనేది ఇలా పెట్టుకోండి. ఒక సాంగ్ ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పార్టికల్స్ అనేవి తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ బాక్స్ మనకు వైట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ బిల్డింగ్ ఆప్షన్లోని స్క్రీన్ మీద పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ మీద పెట్టిన తర్వాత మీరు ఈ వీడియోని ఇక్కడ మనకి లెఫ్ట్లో 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత స్క్రీన్ ఎండింగ్ వరకు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులో మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ అనేది 0 చేయండి. ఓకే, మనం అందరు ఫస్ట్ కూడా దీనికి కూడా వాల్యూమ్లోకి వెళ్ళి మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ అనేది 0 చేసుకోండి. ఇక్కడ 0 చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పిఎన్జి ఫ్రేమ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రేమ్ కూడా తీసుకొని ఇక్కడ దీంట్లో ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మనకి పైన ఉంది, ఇక్కడ ఫ్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి వైట్ ఫుల్ బాక్స్ మీద క్లిక్ చేయండి.
ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు సాంగ్ అనేది ప్లే చేసి చూసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు జరుపుకోండి. ఓకే, దీన్ని కూడా 30 సెకండ్స్కి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యారో సింబల్ కనిపిస్తుంది రైట్లోని. మనకి ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసి వీడియో అనేది మీకు ఏ ఎక్స్పోర్ట్లో కావాలో దాంట్లో మీరు పెట్టుకొని, అంటే మీకు 720p కావాలా 180p కావాలో చూసుకొని ఇక్కడ సేవ్ ఫైల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.